దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆయన విలువైన ఆలోచనలతో బ్రతుకుతున్న దేవుని పిల్లలారా, ఆయన రక్తంలో కడుగబడిన పిల్లలారా, ఆయన ఆలోచనలకు మనము విలువ ఇచ్చి పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, యథార్థవంతుడైన దేవుడు ఈయన తప్ప మనము ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడేవారు, ఇంత పరిశుద్ధుడు, ఇంత నమ్మదగిన దేవుడు, సర్వలోకమును సృష్టించి సర్వ సృష్టిని నడుపుతున్న దేవుడు ఈయన తప్ప ఇంకెవరు లేరు కనుక మనం గుర్తించినాం కనుక ఆయనలో మనము ఎదుగుదామండి. కనుక అమ్మాయికి ఈయన చాలు ఈరోజు. కనుక చూడండి, చదువుకున్న లేఖనము లోకాసు వార్త 12:33 మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాత గిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి, అక్కడ దొంగనాడు చిమ్మట కొట్టదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈ లోకంలో ఎలా దేవుడు ఉండాలి అని మనకు తెలియపరుస్తున్నాడు అంటే చూడండి, మనము ఇక్కడ ఈ లోకంలో భాగ్యవంతులుగా ఉండుటకు దేవునికి ఇక్కడ కన్నా అక్కడ ఉండాలి. నా సన్నిధిలో, ఆయన పరిశుద్ధ స్థలంలో మీరు భాగ్యవంతులుగా, నీతివంతులుగా, పవిత్రత కలిగి, పరిశుద్ధత విడవక మీరు చక్కగా ఉండాలి. ఇక్కడ మీరు చక్కగా బ్రతికంటే అక్కడ నా రాజ్యంలో మీరు చక్కగా ఉంటారు. కనుక మీరు ఈ లోకంలో ఏవి మీరు సంపాదించుకోవాలంటే మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, ధర్మము చేయాలి. ఆ ధర్మం చేస్తే ధర్మం చేస్తే ఏమొస్తుందంట, ఏమవుతుందంట అంటే ఇక్కడ చేసిన దాన ధర్మములు అక్కడ సమకూర్చుకుంటామంట. ఇక్కడ ప్రభు సన్నిధిలో ఇక్కడ దాన ధర్మంలో, ఇక్కడ కరుణ గల ఆలోచన ఉంటే, ఇక్కడ దయ కలిగిన ఇక్కడ ఆలోచన ఉంటే, ఈ భూలోకం మీద ఈ శరీరంతో మనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఇక్కడ మనము క్రమముగా బ్రతికి, సత్యంలో బ్రతికి, దాన ధర్మాలు ఆలోచన కలిగి, కరుణ కలిగిన హృదయం ఉండి ఇక్కడ మనము ఇక్కడ చేసినట్లయితే దీని ప్రతిఫలం ఎక్కడ పొందుకుంటామంట పిల్లరా? పరలోక రాజ్యంలో పొందుకుంటారు. అందుకే ఇక్కడ మనము మీ యొక్క కలిగిన వాటిని మీ ధర్మము చేయుడి, పాత గిల్లని సంచులను పరలోకమందు, అక్కడ పాత గిల్లమంట సంచులు, ఇక్కడైతే పాతగిల్లిపోతాయి. ఏ లోకంలో అయితే సంచులు పాత పడిపోతాయి, భూమి శ్వాస అయిపోతుంది, ఇంకా భూమి అంతా లయమైపోతే ఏ బ్యాంకు పనిచేస్తుంది, ఏ ఆభరణాలు ఎక్కడ ఉంటాయి, మనుషులమే మనం వేసుకొని ఉన్నాయి ఆభరణాలు, వెండి బంగారాలు మనమే లయమైపోతుంటే ఆ వెండి బంగారాలు మనకి ఏం ప్రయోజనము? అలాగే బ్యాంకులే సర్వభూమి నాశనం అయిపోతుంటే ఈ వెండి బంగారాలు మనకు రక్షణ ఇవ్వదు, మనకు జ్ఞానం ఇవ్వదు అని మనకు వాక్యం తెలుసు. ఇక్కడ మనము పవిత్రత కలిగి బ్రతుకుతే దీని ప్రతిఫలము పరలోక రాజ్యములో తండ్రి యొద్ద పొందుకుంటాము, ఆ దీవెనల ద్వారా పొందుకుంటాము. అక్కడ మనము త్రోకగా కాక తలగా పెడతాడు, అనేక మందికి పెద్దగా పెడతాడు. అలాగే ఆ యొక్క ప్రధానులకు, అక్కడ ఉన్న పెద్దలకి నీకు పెద్దగా పెడతాడు. అలాగే అవసరమైతే ఆయన దగ్గరలో కూర్చోబెట్టుకుంటాడు, ఆయన సింహాసనం పక్కలో ఉంచుకుంటాడు. ఇంకా అవసరమైతే ఆయన కూర్చున్న సింహాసనమే నీకు ఇస్తాడు. అంతగా నీవు ఈ లోకంలో బ్రతికినట్లయితే ప్రియుల. కనుక ఈ లోకంలో మనము ధర్మం చేసే ఆలోచన ఉండాలి. అలాగే ఇంకేం ఉండాలి? కరుణ, దయ, వాత్సల్యత, ప్రేమ, ఇవి ముఖ్యం ప్రియులారా. మనకు దేవుడు అదే చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా అంట పాత నిబంధనలో మోసే ప్రవక్త లేక భక్తుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ప్రేమతో ముడిపడి ఉంది, ప్రేమై ఉన్నది అని దేవుడు వ్రాయించినాడు.
అందుకే మనము ఇరుగు పొరుగు కానీ ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండమని మనకు వాక్యం తెలియపరుస్తుంది. నీ శత్రువైనా సైతం నువ్వు ప్రేమించు, వచ్చే నీళ్ళు ఆహారం పెట్టు అన్నట్టుగా మనకు మంచి ఈవులు దేవుడు మనకు తెలియపరుస్తాడు పిల్లలు. ఈ మంచి ఈవులతో దేవుడిచ్చిన ఆజ్ఞల మేరకు ఈ మంచి ఈవులతో మనం ఇక్కడ బ్రతికినట్లయితే దీనికి ప్రతిఫలము పరలోక రాజ్యంలో మనం పొందుకుంటాము. ఇక్కడైతే సంచులు పాతగిలిపోతాయి, అక్కడ సంచులు పాతగిల్లవు. అక్కడ ధనము కొట్టివేయబడదు, చెమ్మెలు కొట్టివేయబడదు, దొంగలు రాదు. ఇక్కడైతే దొంగలు కొట్టివేయబడుతుంది, ఈ యొక్క చిమ్మెట కొట్టివేయబడుతుంది. ఇక్కడ అన్ని ప్రాబ్లమే. కానీ పరలోక పట్టణంలో ఇలాంటి ప్రాబ్లాలు ఉండవు. కనుక ఇక్కడ మనం యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి బ్రతికినట్లయితే దీని ప్రతిఫలం మనం అక్కడ పొందుకుంటాము. కనుక మనము ఇది సంపాదించుకునే స్థితిలో ఉండాలి. దాన ధర్మములు చేయాలి. పేదలకు దానం చేయవాడు దేవునికి అప్పించువాడట. పేదలకు ఒక కనికరం చూపి కొంచెం చేయి సాపితే అది దేవునికి అప్పించినంత పనిట ప్రియ. అంత దేవుడు ఆ యొక్క కరుణ గురించి, ఆ దయ గురించి, ఆ వాత్సల్యత గురించి, ఆ ప్రేమల గురించి మనకు వివరిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అదే ఈ లోకంలో మనకు చేసి చూపించిపోయినాడు. ఆయన ఆ మహాపుణ్య పురుషుడు ప్రియుల. చూడండి మాట చూసుకుందాము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనము చదువుకుందాం. చూడండి హోషేయ గ్రంథము 6వ యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఇంకా ఏం చెప్తున్నాడు దేవుడు? భక్తుడు ఇక్కడ యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడువరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు వర్షం ఎలా వస్తుందో అలాగా దేవుడు మన యొద్దకు వస్తాడంట. అప్పుడు మనం ఎలా ఉండాలంట? దేవుని జ్ఞానము తెలుసుకున్నట బిడ్డలుగా ఉండాలి. దేవుని జ్ఞానం, ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం ఉద్యోగాలు కానీ ఆస్తులు అంతస్తు కానీ ఈ లోక జ్ఞానం. అది దేవుని జ్ఞానం అంటే దేవుని ఆలోచన విధానంలో మనం బ్రతుకుట. ఆ దేవుని ఆలోచన విధానంలో మనము బ్రతికినట్లయితే మనము అది జ్ఞానం. అసలు జ్ఞానము ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారే నిలువెత్తు నిదర్శనం. ఆయన జ్ఞానమై ఉన్నాడు, ఆయన మహాశక్తి సంపన్నుడై ఉన్నాడు. అలాగే జ్ఞానము మనం సంపాదించుకుందాము, ఆయన అనుసరించుదాము రండి, ఆయన జ్ఞానము నేర్చుకుందాం రండి అంటూ ఇక్కడ భక్తులు తెలియపరుచున్నారు. ఇది రెండవదిగా మనము ఆయన జ్ఞానము వెతుకులాటలో ఆయన పిల్లలంగా మనం ఉండాలని మనకు బాధ్యత తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే చూడండి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము మాట చూసుకుందాం. చూడండి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. క్రీస్తును సంపాదించుకొని, ఎవరిని సంపాదించుకోవాలా ఈ లోకంలో అంట? మనము క్రీస్తును సంపాదించుకోవాలంట. ధనమును కాదు, బ్రతకనికి కావాలి. బ్రతకనికి ధనం కావాలి, ఇల్లు వాకిలి కావాలి, ఆస్తులు అంతా అన్నీ కావాల్సిందే. కానీ నీవు నేను అందరం కూడా అత్యాశ ఉండకూడదు, ఎక్కువ మక్కువ కలిగి ఉండకూడదు. ఏదైతే నువ్వు ఎక్కువ మక్కువ, ఎక్కువ ఆశ, ఎక్కువ ప్రేమిస్తావో అది ఆయన మన ఇద్దరు నుండి తీసేస్తాడట. అది పిల్లలే కావచ్చు, బంగారమే కావచ్చు, వెండే కావచ్చు, ఈ లోకంలో ఆస్తి సంపదలు, ధనధాన్యాలు, అలాగే భూములు కావచ్చు. దాన్ని నువ్వు ఎక్కువ ప్రేమిస్తే సర్వ సృష్టికర్త అది నీ యొద్ద నుండి తీసేస్తా. అలాగే నువ్వు ఎక్కువ దేవుణ్ణి ప్రేమించినట్లయితే అది తీసివేయబడుతుంది. ఆయన నిత్యత్వము, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు, ఆది అంతమునై ఉన్నాడు. ఆయనను ప్రేమిస్తే నువ్వు అక్కడ ఉంటావు, ఇక్కడ బాగుంటావు, అక్కడ బాగుంటావు, ఎక్కడ బాగుంటావు. అందుకైన నాకంటే ఎక్కువగా నీ తల్లిదండ్రులు కానీ, నీ భార్యలు కానీ, నీ స్నేహితులను కానీ, నీ అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించద్దు. ఎందుకంటే వాళ్ళు శాశ్వతం కాదు.
నీవు వెళ్ళిపోవచ్చు, నీ కన్నవారు పోవచ్చు, ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఈ భూలోకంలో మన జీవితాలు శాశ్వతము మీరు కానే కాదు, అసలు శాశ్వతమైన వాడు ఉన్నాడు. శాశ్వతమైన ఆయన ఉన్నాడు. ఆయనను ప్రేమించడం ఎంత ప్రేమిస్తాడు, అంత జ్ఞానం నీకు ఇస్తాడు, అంత బుద్ధి వివేచన నీకు ఇస్తాడు, అంత పరలోక రాజ్యంలో నీకు ధనం ఇస్తాడు, వజ్ర వైడూర్యాలు ఇస్తాడు, వజ్ర వైడూర్యాలతో పొందుపరిచిన ఇల్లులు ఇస్తాడు. మీకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాను, నా తండ్రి యొక్క అనేక స్థలములు అనేక ఇళ్ళు ఉన్నాయి అన్నాడు. లేకుంటే మీకు నేను చెప్పను, ఉన్నాయి అక్కడ, అవి సిద్ధపరచనీకే నేను వెళ్ళాను. మీరు ఉండడానికి అక్కడ సిద్ధపరచనీకి నేను వెళ్ళాను. బంగారు వీధులలో తిరగనికి నేను అక్కడ నీకోసం వెళ్ళాను. అయితే నీవు నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ఎలా బ్రతకాలి అంటే పవిత్రత కలిగి బ్రతకాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి. అట్టి పరిశుద్ధత పవిత్రత అయిన నా రక్తంలో కనబడిన పిల్లలు కనుక మీరు నా ఆస్తి అయిపోయినారు, అలాగే నా స్వాస్థ్యం అయిపోయినారు, నా కుమార్తెలను కుమారులు అయిపోయినారు. కనుక మీరు అట్టి పవిత్రత ఈ లోకంలో బ్రతికినట్లయితే ఆ కొట్టివేయబడని ఆ పట్టణంలో అనగా పరలోక రాజ్యంలో మీరు నా దగ్గర నెమ్మదిగా ఉంటారు. అబ్రహాము రొమ్మున వేదలాజరు నెమ్మది పొందినట్టు అక్కడ నా దగ్గర ఉంటారని మనకు లేఖనం తెలియపరుస్తుంది. అందుకే క్రీస్తును సంపాదించుకొని శాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసం వలనైన నీతి. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రం వలన నా నీతి గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడవై ఆయన యందు అగపడు నిమిత్తము నీవు నేను ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, పవిత్రత మనసు కలిగి ఉండమని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. అందుకే మనకు ఈ కట్టడాలు, అందుకే మనకు ఈ యొక్క విధులు, అందుకే ఈ న్యాయ శాసనాలు, ఆయన ఆజ్ఞలు. వీడు ఎంతవరకు వింటారు? ఇవి ఎంతవరకు వింటుంది నా మాట, నా ఆజ్ఞ, నా మాట, నా శాస్త్రం, నా కట్టడాలు, ఉద్దేశాలు ఎంత మటుకు వింటుంది, విన్నదాని ప్రకారం బ్రతుకుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు నీ తల్లి నీ సహోదరుడు అంటే అక్కడ ఉన్నవారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, నా ఆజ్ఞ విని నా మాట ప్రకారం బ్రతికిన వారు, దాని ప్రకారం గైకొన్నవారు నా పిల్లలు, నా తండ్రి, నా సహోదరుడు, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు అన్నారు. నా మాట ప్రకారం, నా ఆజ్ఞ ప్రకారం బ్రతికిన వారు నా పిల్లలు. కానీ నేను ఆ మరియ తల్లికి పుట్టినంత మాత్రాన ఆమె నా ఆజ్ఞ ఆమె పాటించకుండా ఆమె నా బిడ్డ కాదు, అనగా నా రక్తంలో కడగబడినటువంటి బిడ్డ కాదు, నా రాజ్యానికి వారసురాలు కాదు అని దేవుడు మరియమ్మ తల్లిని కూడా పోల్చి అక్కడ ఆమెను కూడా తక్కువ చేసి వాక్యాన్ని గొప్ప చేసినాడు. పిల్లరా, ఏం చేసినాడు? మరియమ్మ తల్లిని ఆమె గర్భంలో పుట్టినప్పటికీ ఆమెను తక్కువ చేసి దేవుడై ఉన్న వాక్యాన్ని గొప్ప చేశాడు. వాక్యాన్ని నమ్ముకుంటే, వాక్యాన్ని ప్రేమిస్తే వారు నా పిల్లలు, వారు నా యొక్క కుమార్తెలు, కుమారులు అని దేవుడు చెప్పినాడు. పిల్లరా, కనుక మనం ఆయన యందు చక్కగా అగపడు నిమిత్తము మనం ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతికితే ఆ లోకంలో మనము చక్కని ఆ పట్టణంలో మనము ఉంటాం. ప్రియుల, చూడండి, మరొక ఆలోచన చూస్తాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము మాట చూస్తాం. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానం అంట. ఏదో ఆ జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన కాకంగా వేరే జ్ఞానం ఈ లోకంలో ఏం లేదు. అది ఉన్నా కూడా అది ఈ లోక సంబంధమైన జ్ఞానం, అది వ్యర్థం. ప్రసంగి చెప్పినట్టు వ్యర్థం సమస్తము వ్యర్థము. భూమి కింద, ఈ సూర్యుని కింద జరుగుతున్నటువంటి, భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతిదీ వ్యర్థము, సమస్తము వ్యర్థము, పెంటతో సమానము. ఎందుకు వాళ్ళు ఈ గొప్ప అమూల్యమైన ఆలోచన కలిగి ఉన్నారంటే, ఇది కొట్టివేయబడుతున్న రాజ్యం ఎందుకు వ్యర్థం? ఇది పనికిమాలినది. ఒకప్పుడు దేవుడు తీసేస్తాడు ఈ యొక్క రాజ్యాన్ని, భూమిని తుడిచివేస్తాడు. నిత్య పట్టణం మనకు తండ్రి యొక్క ఉన్నది, ఆ నిలువరమైన పట్టణము, ఆ పరిశుద్ధులు ఉండే పట్టణము, అది కావాలి మనకు. కనుక అక్కడ మనము
ఉండాలంటే, ఇక్కడ మనము జ్ఞానము కలిగిన వారిగా మనం ఉండాలంటే ఆ జ్ఞానవంతుడైన క్రీస్తును మనము సంపాదించుకోవాలి. అందుకే ఇందాక మాటలో కూడా క్రీస్తును సంపాదించుకోవాలని వ్రాయిస్తూ వచ్చినాడు. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొను. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అని వాక్యం తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు, భక్తుడు తెలియపరుస్తున్నాడు. మన సంపాదన అంతా ఇచ్చి బుద్ధి కొనుక్కోవాలంట. అందుకే చూడు, లోకం సామెతలో మాట అంటుంటారు, 10 రూపాయలు ఇచ్చి 7 సంవత్సరము విడిపించుకోవాలంట. 10 రూపాయలు, అదే 10 రూపాయలు ఇచ్చి మంచి సహవాసము కొనుక్కోమన్నాడు, ఈ లోక సంబంధమైన సామెత ప్రకారం. అలాగే మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుకు మనం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, కానీ జ్ఞానమైన క్రీస్తును మనం ధరించుకుంటే మన జీవితాలు ఈ లోకంలో అద్భుతము, పరలోక రాజ్యంలో ఇంకా మహా గొప్ప అద్భుతం. ప్రియుల, చూడండి, మరొక ఆలోచన విద్దాము. అలాగే 16వ వచనం, 16వ అధ్యాయం కూడా చూస్తామండి. అదే సామెతల గ్రంథము 16. అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుకొనుట అంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. బంగారు సంపాదించుకుంటే ఏమి కాదంట, ఆ జ్ఞానము కాదు. బంగారు సంపాదించుకుంటే జ్ఞానం కాదు, వెండిని సంపాదించుకుంటే తెలివి కాదు అంటున్నాడు దేవుడు. అవి సంపాదించుకుంటే జ్ఞానము తెలివి కాదు నాయన. ముందు ఎవరిని సంపాదించుకోవాలా? జ్ఞానం సంపాదించుకోవాలా. వెండి బంగారం కాదు, కానీ జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువు. ఆ సత్యం ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను సంపాదించుకుంటే వెండి బంగారం అన్ని సంపాదించుకుంటే మనం చిన్న ముక్కు పడక కోసం ఈ లోకంలో మనం ఎంత అవస్థలు పడతాము. అక్కడ మనం నడిచే వీధులే బంగారు. అది ఆ నిలువరమైన పట్టణం కోసము మన పితరులైన భక్తులు ఎంత శ్రద్ధ పెట్టినారో. వాళ్ళు ఈ లోకంలో అంతా నిజంగా అబ్రహాం కానీ, యాకోబు, ఇస్సాకు, ఏశావు వీళ్ళు కానీ, వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు ధనవంతులైనప్పటికీ నిజంగా ఆ పరలోక పట్టణం గురించి ఆలోచించేవారు. లేక ఆ యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే చాలని సంతోషపడేవారు. కానీ వాళ్ళైతే ఆ యొక్క క్రీస్తు ప్రభు వారిని చూడలేకపోయినారు. కానీ అపోస్తలులకు ఆ ధన్యత చిక్కింది. అందుకే ఆ క్రొత్త నిబంధన ద్వారా ప్రతి మనిషిని తన రక్తం ఇచ్చి పవిత్రులుగా చేసుకొని అపోస్తలుల బోధ ద్వారా ఆయన పట్టణానికి వారసులు చేస్తూ ఉన్నాడు దేవుడు. అపోస్తలుల బోధ అంటే క్రీస్తే. వారు క్రీస్తును ధరించుకొని చెప్పినటువంటి క్రీస్తు సైనికులు, క్రీస్తు శిష్యులు, క్రీస్తు హతసాక్షులైన పిల్లలు వాళ్ళు. అందుకే వారి బోధ చాలా పవర్ఫుల్. ఎవరి బోధ? అపోస్తలుల బోధ, యేసు క్రీస్తు ప్రభు వారి శిష్యుల బోధ, ఆయన సైనికుల బోధ. తలలు తెంచి ఆడబెట్టినారు ఆయన కోసం, అంతలా బ్రతికినారు. ఆయన జ్ఞానం తెలుసుకున్న తర్వాత, ఆయన జ్ఞానం తెలియక ముందు వారు తెలియదు. వారి జ్ఞానము యేసుక్రీస్తు ప్రభు వారు అర్థం కాక మునుపు వారి జీవితం కొంచెము తేడాగా ఉండేది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు నేను కొన్ని దినాల్లో చనిపోతాను, తిరిగి 3వ దినాలు లేస్తాను అన్నప్పుడు పేతురు అలా అనకూడదు ప్రభా, అలా ఆ యొక్క అమంగళమైన మాట అనకూడదు. ఇది జరగకుండా కాకంటే సాతానా వెనుక వెళ్ళు, ఇది జరగాలిరా నాయన, ఇది జరుగుతేనేరా నాయన సర్వ సృష్టికి నేనేంటో అర్థమవుతా. నా రక్తం వారికి పనిచేస్తుంది, వారిలో అపవిత్రత తీసివేసి పరిశుద్ధత వస్తుంది, నిత్యత్వానికి దారే నేను, మరణపు మిల్లు విరిచే వేరునే నేను. ఇది జరగాలి, ఇది దేవుని ప్రణాళిక. నీవు వద్దనవద్దు. సాతానా ఆలోచన కలిగి ఉన్నవాడా వెనక్కి వెళ్ళు అన్నాడు. ఆయనకి ఏం మాట్లాడలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. అర్థం కాలే దేవుడు. అర్థమైన తర్వాత ప్రాణాలు పెట్టారు దేవుడికి. అర్థమైన తర్వాత ఈ ప్రాణం ఎంత ప్రభువు ఉంది అనుకున్నారు వాళ్ళు. అంత అపోస్తలులు అంటే అంత గొప్పవారు పిల్లలు. చూడండి, చివరిగా మాట చూసుకొని ముగించుకుందాము. అలాగే చూడండి, ఇదే మాట 17వ వచనం కూడా మంచి చక్కని మాట ఉంది. సామెతల గ్రంథము 16:17. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. ఏంటంట చూడండి, చెడుతనం, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు,
అది విడిచిపెట్టటే నీతిమంతుల కంట రాజమార్గం అంట ప్రియుల. అది దేవుడు కోరుతున్నటువంటి ఆలోచన. చెడు తలంపులు ఒక యోగు గారు విసర్జించినట్టు, అసహించుకున్న నీవు నేను అందరము దేవుని దృష్టికి అంట నీతిమంతులం అవుతాము. మనం నీతిమంతులైన మనము మంచి రాజమార్గంలో ఉన్న వారిని అవుతాం. క్రీస్తు రాజ్యానికి వారసులం అవుతాం. క్రీస్తు రాజ్యంలో నడుస్తున్న వారిని అవుతాం. ఎప్పుడవుతామంట? చెడుతనమును విడిచినప్పుడు, చెడు ఆలోచనలు విడిచినప్పుడు క్రీస్తు బిడ్డలం అయిపోతాం. అప్పుడు అది నిజమైన బాప్తిసము. ఊరికే పోయి నామకార్థంగా పోయి నీళ్ళలో మునగడము, అందరూ తీసుకుంటారు ఏదో పప్పులు బెల్లం పంచినట్టు పోయి బాప్తిసం తీసుకోవడము, నోరుంది కానీ ప్రభువును ఒప్పుకొని మళ్ళీ మన యథాప్రకారం జీవితం బ్రతికితే అది బాప్తిసం అనిపించుకోదు. లేదా నామకార్థపు బాప్తిసం అది దేవునికి దృష్టిలో చెల్లదు కూడా. దేవుని దృష్టికి చెల్లదది. ఎప్పుడైనా అది చెల్లుతుందంటే నీ నోటితో ఒప్పుకున్న తర్వాత, క్రీస్తుని ఒప్పుకున్న తర్వాత, దేవుని వాక్యాన్ని ప్రేమించిన తర్వాత నీలో ఉన్న చెడు లక్షణాలను, చెడు తత్వమును వదులుకోనికి ఆశపడతావో దేవుని వాక్యాన్ని బట్టి, అప్పుడు నువ్వు అది అసలైన బాప్తిసము, అసలైన రక్షణ. అది మనస్ఫూర్తిగా క్రీస్తులోకి వచ్చిన తర్వాత అది నిజమైన బాప్తిసము, నిజమైన రక్షణ, నిజమైన క్రీస్తును ధరించుకోవడం, నిజమైన క్రీస్తు సారూప్యతలోకి రావడం. అంటే అది ప్రియుల. మనం ఊరికి అలా ఇచ్చడం అనేసి మనం తీసుకోవడం కాదు. ఏదో అది ఒక పెద్ద పండగ, అదేదో గొప్ప గౌరవం కాదు. మన చెడ తలంపులు, మన తలకాయ నొప్పి ఆలోచనలు, అపవాది సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టడమే, అపవాది సంబంధమైన క్రియలు మనలో లేకుండా ఉండటమే అది నిజమైన బాప్తిసం, అది నిజమైన రక్తము, అది నిజమైన రక్షణ. ఆయన రక్తంలో అంత పవర్ ఉంది కనుక అది అపోస్తలులు ఆయన శక్తి కనుక్కున్న తర్వాత ప్రాణాలు పెట్టారు. నీవు నేను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రభువుకు ప్రాణం పెట్టకపోగా ఆయనను కరెక్ట్గా విశ్వసించలేని అవిధేయతలో ఉన్నటువంటి పిల్లలుగా మనం ఉంటున్నాం. ఎందుకు మనము బాప్తిసం తీసుకుంటాము? ఎందుకు మనము రక్షించు ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభు అంటుంటాం. మళ్ళీ మన బ్రతుకు కనపరుచుకుంటుంటాం. దేవుని కాదు, డైరెక్ట్గా మనుషులకి ఇక్కడ ఈ లోకంలోనే కనపరుచుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. మారాలి, మారు మనసు పొందాలి, పాపాన్ని అసహించుకోవాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞను మనము పాటించాలి ప్రియుల. చివరిగా చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము మాట చదువుకొని ముగించుకున్నామండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు చూడండి. దైవజనుడా, ఓ విశ్వాసి, ఓ నా రక్తంలో కడగబడిన నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, నీవైతే వీటిని విసర్జించు. ఏటిని విసర్జించాలి? చెడుతనాన్ని విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఇవి సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఏమేమిటి అవి? నీతి, భక్తి, విశ్వాసము, చిమ్మెటలు కొట్టని ధనము, దొంగిలించినటువంటి ఆ దొంగలు లేనటువంటి ఆ పరలోక పట్టణంలో మనకు అక్కడిస్తాడు విలువైన ధనం. అది అంటారు పిల్లలు. అందుకే భేదలను కనికరించే పిల్లలంగా, దయాగుణం కలిగిన పిల్లలంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన పరిస్థితులు అయితే పేదరికమే అయినప్పటికీ మనకన్నా పేదవాళ్ళు ఇంకా ఉంటారు. వారికి తోచిన సాయం, నీకు అనుకున్న సాయం చేస్తే మంచిది అని మనకు అట్ట బీదలకు ఇచ్చేవాడు. నాకు అప్పిచ్చినవాడు, యెహోవాకు అప్పిచ్చినవాడు. బీదలకు సహాయం చేస్తే, బీదలకు నీతి జరిగించే, బీదలకు పట్ల కరుణిస్తే, దయా గుణం ఉంటే నాకు అప్పిచ్చిన వానితో సమానం అంటున్నాడు దేవుడు. కనుక ప్రియ సహోదరుడా, నీవు నేను కూడా దేవుని వాక్యంతో ప్రేరేపింపబడి మనము ఇలాంటి మంచి పనులు
చేసుకుంటే మనకు ధనము పరలోక రాజ్యంలో చిమ్మెటలు కొట్టని ఆ పట్టణంలో మనకు ధనము సమకూర్చుందని తప్పలేదు. ఆ దొంగలు ఎత్తుకుని ఆ పట్టణంలో మనకు ధనము సమకూర్చబడుతున్నారు. కనుక అటుదైన జ్ఞానంతో మనము ప్రతిదినం కొన్ని మాటలుగా మన బ్రతుకును సవరించుకుంటకు, దిద్దుకున్నటకు, వాక్యాన్ని బట్టి మనము లోబడుటకు, సాత్వికము, నీతి, యథార్థత, పవిత్రత పోగొట్టుకున్న ప్రభు కోసం మనము ఓర్పు కలిగి బ్రతికే పిల్లలంగా, ఆ గురి యొద్దకు వెళ్ళే పిల్లలంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నారు. కనుక ఇటు మాటలతో మనం దేవుణ్ణి పూజిస్తూ, కొనియాడిస్తూ మనం ఆయన బిడ్డలంగా ఉంటూ ఆయన వాక్య ప్రకారం నడుచుకునే బిడ్డలంగా ఉండాలని కోరుతున్నాడు. కనుక ఇటు మాటలు దేవుడు దీవించును గాక.